హలో! హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'భార్యామణి' సీరియల్ ఎపిసోడ్ 37. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకైతే వెళ్దాం. జనని గురించి మీరు వర్రీ అవ్వద్దు. నేను అభికి ఫోన్ చేసి చెప్తాను. మీరెలాగో పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి టిఫిన్ తినేసి వెళ్ళండి అని అంటాడు గగన్. మాధవి ఆలోచించి సరే అని అంటుంది. గగన్ అభికి మెసేజ్ ఇస్తాడు. అభి మెసేజ్ చూసుకొని ఏంటి మేడం గారు టిఫిన్ చేయలేదా? అసలు నిన్నే కదా కళ్ళు తిరిగి పడింది. అసలు ఏమీ అర్థం కావడం లేదు ఈ అమ్మాయికి అనుకొని ఆఫీస్ బాయ్ని పిలిపించి బయట నుండి టిఫిన్ తెప్పిస్తాడు అభి. ఆఫీస్ బాయ్ టిఫిన్ ఇచ్చేసి వెళ్తుంటే జనని మేడంని ఒకసారి నేను ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ తీసుకొని రమ్మని చెప్పు అని అంటాడు అభి. సరే అని చెప్పి బయటకు వెళ్ళి అదే విషయం జననికి చెప్తాడు. జననితో పాటే అక్కడ విషయం అందరూ విన్నారు. ఎప్పుడు గ్రూప్లో సీనియర్స్ని మాత్రమే పిలుస్తారు. అటువంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఈ అమ్మాయిని చీటికి మాటికి పిలవడం ఏమిటో అని గుసగుసలెక్కబోయాయి. అదే టైంలో ఉదయం జనని అభి కారు నుండి దిగిన విషయం కూడా చక్కర్లు కొడుతుంది. జననికి వాళ్ళ చూపులు చాలా ఇబ్బందిగా అనిపించింది. కష్టంగా పైకి లేచేసరికి నవ్య జననిని ఆపింది. సార్ మర్చిపోయి నిన్ను పిలిచుంటారు. నేను నిన్నే అన్నాను కదా ఆ ప్రాజెక్ట్ గురించి నీకు అసలు ఏం తెలుసు చెప్పు. ఆ ఫైలు నువ్వెలా ఇచ్చి నీ పని చేసుకో అని తన సీనియారిటీతో పొగరుగా చెప్పింది నవ్య. అదేంటి నవ్య, సారు నన్ను పిలిస్తే నువ్వెలా వెళ్తావు అని అంటుంది జనని. అదే సార్ నిన్నెందుకు పిలుస్తారు? ఆఫీస్ బాయ్ కన్ఫ్యూజ్ అయి నీ పేరు చెప్పి ఉంటాడు అని విసురుగా అక్కడి నుండి అభి క్యాబిన్ వైపు కదిలింది నవ్య. నిజానికి అభి జననిని అస్తమాట్లు పిలవడం తనకి నచ్చలేదు. నిజానికి తను అఖిల ఫ్రెండ్ కూతురు. అఖిల రికమెండేషన్తో అభి ఆఫీసులో జాయిన్ అయ్యింది. నిజానికి అభి మీద ఉన్న ఇష్టంతో ఆఫీసులో జాయిన్ అయింది. ఆ విషయం అఖిలకి తెలీదు. తెలిస్తే ఆ కంపెనీలో జాబ్ ఇవ్వడం మాట అలా ఉంచితే భూమి మీద ప్రాణాలు కూడా లేకుండా చేసేస్తుంది. నిహారికతో పెళ్ళి అనుకుంటున్నారని ఆమెకి తెలిసినా అభి నిహారికతో అంటి ముట్టునట్టు ఉండడం గమనించి అభిని లవ్లో పడేస్తే తన పెళ్ళి చాలా సులువుగా అయిపోతుందని కలలు కంటూ ఉంది నవ్య. అదే అక్కసుతో అభి జనని మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ తను తట్టుకోలేకపోతుంది. ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. అయినా ఒక్కరోజు కూడా అభి చూపు నా వైపు తిప్పుకోలేకపోయాను. కానీ ఈ అమ్మాయి వచ్చిన 2 రోజులకే అభిని తన వెంట పడేలా చేసుకుంది అనే ఆలోచన తట్టుకోలేక జనని నాపి తను అభి క్యాబిన్కి వెళ్ళింది. మే ఐ కమ్ ఇన్ సార్? డోర్ బయట పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళింది. జననిని పిలిస్తే ఈ అమ్మాయి వచ్చిందేంటి అనుకొని ఏంటి అన్నట్టు చూశాడు అభి. అదే సార్ నిన్న ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైలు తీసుకొని రమ్మని చెప్పారంట కదా, ఆ ఫైలు తీసుకొని వచ్చాను అని అంటుంది నవ్య. అభి కోపంగా ఆఫీస్ బాయ్ని పిలిచాడు. అతడు లోపలికి వచ్చి చెప్పండి సార్ అని అంటాడు. నేను ఎవరిని పిలమని చెప్పాను? నువ్వు ఎవరిని పిలిచావు? నేను చెప్పేది కూడా వినిపించుకోలేనంత పరధ్యానంగా పనిచేస్తున్నావా అని కోపంగా గట్టిగా అనేసరికి అక్కడ ఉన్న నవ్యకి ఆఫీస్ బాయ్కి ఇద్దరికీ భయం వేసింది. అదే భయంతో సార్ నేను మీరు చెప్పింది చేశాను సార్, నేను జనని మేడం గారిని పిలిచాను అని అంటాడు ఆఫీస్ బాయ్. వెంటనే చూపు నవ్య వైపు తిప్పి మీ పేరు జననినా అని అడుగుతాడు కోపంగా. నవ్య
భయంగా చూస్తూ ఉంటే వెళ్ళి జనని మేడంని పిలుచుకునిరా అని అంటాడు. ఆఫీస్ బాయ్ కంగారుగా వెళ్ళి జననిని పిలుచుకొని వస్తాడు. అభి వెంటనే ఆఫీస్ బాయ్ని వెళ్ళిపోమని చెప్తాడు. ఆఫీస్ బాయ్ వెళ్ళగానే జనని వైపు చూస్తూ మీ పేరేంటి అని అడుగుతాడు అభి. జనని ఏమయ్యిందో అర్థం కాక ఏంటి నా పేరు అడుగుతున్నారు ఏదో తెలియనట్టు అనుకొని జనని సార్ అని అంటుంది జనని. నీ పేరు అడిగాను ఇప్పటికీ చెప్పలేదు. నీ పేరు జనని అని మార్చుకున్నావా అని కోపంగా నవ్య వైపు చూస్తూ అంటాడు. నవ్య అయితే జనని ముందు పరువు పోయేలా ఉందని బిక్కమొహం వేసుకొని చూస్తుంది. నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని కోపంగా అనేసరికి నవ్య బిక్కమొహం చూసి జాలిపడి వద్దన్న వచ్చినందుకు ఆ నవ్యని ఇంకెన్ని మాటలు అంటారో అని భయపడి సార్ అంటే నేనే నవ్యని పంపాను. ఆ ఫైల్ గురించి డీటెయిల్స్ నాకు సరిగ్గా తెలియదు కదా, తనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని నేనే పంపాను అని టక్కున అబద్ధం చెప్పేస్తుంది జనని. నవ్య అయితే ఆశ్చర్యపోతూ అలాగే చూస్తుంది జనని వైపు. అభి కోపంగా నవ్య వైపు చూస్తూ తనైతే కొత్తగా వచ్చింది, తనకి నా గురించి తెలీదు, నీకైతే తెలుసు అనుకుంటా, తను చెప్తే నువ్వు వచ్చేస్తావా, నా మాటకి విలువ లేదా అని మళ్ళీ నవ్యని తిట్టడం మొదలు పెడతాడు అభి. ఏంటి తప్పు తన వైపు వేసుకున్నా నన్నే తిడతాడేంటి, ఛా ఈ జనని ముందు పరువు పోయింది అని అనుకుంటూ ఉంటుంది నవ్య. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కాకూడదు, ఇంకా నువ్వెళ్ళు అని నవ్యని వెళ్ళమంటాడు అభి. నవ్య ముఖం వేలాడి తీసుకొని అక్కడి నుండి కదిలింది. నవ్య వెళ్ళగానే ఏంటి నువ్వు దాన్ని వెనకేసుకొని వస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు అభి. నేనేమి తనని వెనకేసుకురాలేదు అని కొంచెం తడబడుతూ చెప్పింది జనని. నాకు అవన్నీ తెలుసు కానీ ఆ కవర్లో టిఫిన్ ఉంది, ఆ గదిలో ప్లేట్స్ ఉన్నాయి, నువ్వు టిఫిన్ చేయలేదంట కదా, నేను కూడా చేయలేదు, నువ్వు తింటూ నాకు తినిపించి వెళ్ళు అని అంటాడు తను వర్క్ చేసుకుంటూ. అబ్బా నిన్న కూడా ఇలాగే గోల్ చేశారు అనుకొని మీరు చేసేయండి నాకు ఆకలి లేదు అని ముందుకు కదిలింది. తలుపు తీయాలనుకునేలోపు ఒక్కసారిగా గాలిలో తేలినట్టు అనిపించి ఏంటి అనుకుని చూసుకునేలోపు అభి రెండు చేతులతో ఎత్తుకొని ఉన్నాడు. ఏంటండి ఇది, వదలండి ఫస్ట్ అని అంటుంది జనని. నేను చాలా మర్యాదగా చెప్పాను, అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదని అనుకున్నాను, నాకు చాలా పనులున్నాయి, తినడానికి కూడా ఖాళీ లేదు అని నిన్ను తినిపించమనంటే పొగరు చూపిస్తావా, నువ్వు నన్నెక్కడ బుద్ధిగా ఉండనిస్తావు అని జనని నడిపే గట్టిగా నొక్కి వదులుతాడు. జనని కొంచెం కీచుగా అరుస్తుంది. లాభం లేదు, పనులు తర్వాత అయినా చూసుకోవచ్చు, కానీ ముందు పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, అసలు ఇందాక కారులో నుండి చూస్తున్నా నీ పొగరు అని జననిని తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు అభి. జనని తల కొట్టుకొని అనవసరంగా ఈయనను నేనే రెచ్చగొట్టాను అనుకుంటా, ఇప్పుడు ఏం చేస్తారో ఏమిటో అని భయంగా అభి వైపు చూస్తుంది. అవన్నీ ముందు ఆలోచించాలి నువ్వు అని అంటాడు అభి. మైండ్ వాయిస్ అనుకుని పైకి అనేసనా అని అంటుంది జనని. అవును, నీకు ఈ మధ్య బాగా ధైర్యం ఎక్కువైపోతుంది కదా అని మెల్లిగా మంచం మీద వదిలిపెట్టాడు. జనని వెంటనే లేవాలనుకునేసరికి తనపై వంగి అటు ఇటు కదలకుండా రెండు చేతులతో బంధించాడు అభి. అభి అంత దగ్గరగా ఉండేసరికి భయంగా గుటకలు మింగుతూ అభి వైపు చూస్తుంది జనని. ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అడుగుతాడు అభి. ఇప్పుడు నా నోటి నుండి మాటలు ఎలా వస్తాయి అనుకుని
ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. లేదు లేదు, నువ్వు ఇందాక కారులో చాలా మాట్లాడావు. బుద్ధి తక్కువై మాట్లాడాను. అయినా ముందు ఈ ఆఫీసులో జాబ్ మానేయాలి. లేకపోతే ఈ నల్లరి నేను భరించలేను అని అభి వైపు చూస్తుంది. అబ్బా, నీ తేనె కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అని ఇంకొంచెం ముందుకు వంగి జనని 2 కళ్ళపై ముద్దు పెట్టాడు అభి. టీచరీకు బిగుసుకుపోయింది. భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి, ఎంత ఏసీలోనూ చెమటలు పట్టేస్తున్నాయి? ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా అని అడుగుతాడు అభి. జననికైతే నోటి వెంట మాటలే రావడం లేదు. ఇంకా లాభం లేదనుకుని నెమ్మదిగా నోరు విప్పి సారీ అలా అన్నందుకు పద టిఫిన్ చేద్దాం అని అంటుంది, మెల్లిగా తప్పించుకోవడానికి అన్నట్టు. ఇప్పుడు నాకు ఆ టిఫిన్ ఏం అవసరం లేదని జననిని నోరెత్తేలోపే తన పెదవులు అందుకున్నాడు అభి. ఆమెకైతే ఊపిరి అందడం లేదు. తన ఊపిరిని ఆమెకు అందిస్తూ ముద్దును కొనసాగిస్తున్నాడు. ఈసారి ఆమె అతని వ్యతిరేకించలేదు. అతడు కొంచెం సేపటికి ఆమెను వదిలేశాడు. ఆమె ఇంకా కళ్ళు మూసుకుని ఉంది. అతడి కళ్ళల్లోకి చూడాలంటే బిడియంగా ఉంది. అతడు ఆమె నాభిపై తలపెట్టి నెమ్మదిగా ఆమె గుండెలపై చేతులాడిస్తూ ఇంకాస్త ముందుకు వెళ్దామా అని అడుగుతాడు. అతడు తనలోకి వేళ్ళు పోనిస్తూ అంటే అని అడుగుతుంది, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. అభి నవ్వుకుంటూ కొంచెం పైకి వెళ్ళి ఆమె పక్కగా చేరి, అదే మన ఫస్ట్ నైట్ కార్యక్రమం పెండింగ్లో ఉంది కదా, పూర్తి చేసేద్దామా అని అంటాడు. జననికి అభి మాటలు సిగ్గుగా అనిపించి అతడు గుండెల్లో తలదాచుకొని, ఇంకెప్పుడైనా చూద్దాం, ఇప్పుడు కాదు. నేను వచ్చి చాలాసేపు అయింది. బయట ఉన్న వాళ్ళకి ఇప్పుడే కాస్త అనుమానం మొదలైంది. నేను త్వరగా వెళ్ళకపోతే మన ఈ పవిత్ర బంధానికి ఏ కొత్త పేరు పెట్టినా నేను అస్సలు తట్టుకోలేను. అర్థం చేసుకొని నన్ను వదలండి అని అంటుంది. చంపేస్తాను అలాంటి పేర్లు పెట్టిన వాళ్ళని అని కోపంగా అంటాడు అభి. మరే నీ ముందు నా ముందు అంటారు అని కొంచెం వెటకారంగా అంది జనని. ఏమిటో, పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా నా పెళ్ళంతో ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నా అని అంటాడు. అయ్యో పాపం, మీకు మంచి రోజులు వస్తాయిలేండి అని తలపై రఫ్ చేస్తూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్తుంది. సరే రండి టిఫిన్ చేద్దాం అని అంటుంది. అప్పుడేనా, ఇంకొంచెం సేపు అని అడుగుతాడు. ఇంకొంచెం సేపు అయితే మిమ్మల్ని ఆపడం నాకు కష్టం కానీ రండి అని అంటుంది. వెళ్ళి ఇక్కడికి తీసుకుని వచ్చే అని అడుగుతాడు. లేదు, ఇక్కడైతే మీరు కుదురుండరు కానీ మీ క్యాబిన్లోకి పదండి అని అంటుంది జనని. సరే అని జనని వెనకే వస్తాడు. వర్క్ చేయాలని అనిపించకపోయినా కష్టంగా పనుల్లో తలదూరుస్తాడు. జనని తను టిఫిన్ చేస్తూ అభికి టిఫిన్ తినిపిస్తుంది. సరే నేను వెళ్తానని అంటుంది. సరే కానీ మాధవికి ఫోన్ చేసి ఈరోజుకి ఉండిపోమని చెప్పు అని అంటాడు అభి. ఏ, ఎందుకు అని అడుగుతుంది జనని. ఏముంది, ఎలాగో లేట్ అయింది కదా అందుకే అని అంటాడు. నిజంగా అందుకేనా అని అనుమానంగా అడుగుతుంది జనని. అంతకు మించి ఏముంది అని అంటాడు అభి. నిజం చెప్పండి, గగన్ అన్నయ్య ఆ ఫ్లాట్లో ఎందుకు దిగాడు? మాధవి కోసమే కదా అని అడుగుతుంది. అభి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ చిన్నగా నవ్వి, నీకెందుకు అలా అనిపించింది అని అడుగుతాడు. అనిపించడం ఏంటి, క్లియర్గా తెలుస్తుంటే అని అడుగుతుంది జనని. అవునా, అయినా అవన్నీ నీకెందుకు, చిన్నపిల్లవి, ఇవన్నీ నీకు అవసరమా అని అంటాడు వస్తున్న నొప్పిని ఆపుకుంటూ. ఏమన్నారు, నేను చిన్నపిల్లనా అని కొంచెం కోపంగా అడుగుతుంది జనని.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తర్వాత ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఎపిసోడు పెద్దది పెట్టాను. పెద్దదంటే 15 మినిట్స్ పెట్టాను. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీకు అలాగే పెద్దది రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మన ఛానల్ ఈరోజు 141 మెంబర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్. ఇంకొంచెం మీరే త్వరగా పెంచేయాలి. మ్యాక్సిమం 200 వచ్చే వరకు గట్టిగా ట్రై చేయండి ప్లీజ్. సరే అయితే బాయ్. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. 200 వచ్చేస్తే ఇంకా పెద్ద ఎపిసోడ్ పెడతాం.